అన్న నమస్తే అన్న. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనని అసలు రైతుల్ని కలవడానికి వెళ్ళారని చెప్పి అసలు ఆ పర్యటన మీరు ఎలా చూడొచ్చు? అసలు పర్యటన ఎలా చూస్తానంటే చంద్రబాబు గారు ముందు రోజు వెళ్ళి హెలికాప్టర్లకు చూసి వెళ్ళి ప్రజల్లో తిరిగారు, లోనకి వెళ్ళి తిరిగారు, పొలాల్లో వెళ్ళి తిరిగారు. ఈయనేమో వచ్చి తెల్లారి ఇంకో రోజు వచ్చి మామూలు స్టేజ్ వేసి స్టేజ్ మీద నుంచి దండం పెడుతున్నాడు ప్రజలకు దెక్కండి. అది అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడేమో స్టేజీలు కట్టిన చూసిన మంచి రోజున అధికారం కోల్పోయిన తర్వాత పొలాలు దిగుతున్నాడని చెప్పి పొలాలు దిగుతున్నాడని చూస్తున్నాం. అసలు ఎలా చూడొచ్చు? అసలు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా. అసలు తెలిసింది ఎప్పుడు అదే, కానీ అధికారం ఉంటే ఒక రకంగా మాట్లాడతాడు, అధికారం లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతాడు. ప్రజలు దిగాలని అవసరం అప్పుడు స్టేజీలు కట్టుకుని ఎకరం పొలంలో స్టేజీలు కట్టి అది ఇదని అన్నాడు. ఇవాళేమో పైకెక్కి కూర్చొని దండం పెడుతున్నాడు దెక్కండి. అది పవన్ కళ్యాణ్ గారు మనం దిగారు కదా, తెల్లోకి వెళ్ళి నేను చూసుకుంటాను అన్నారా. అటు మోపిదేవి వెళ్ళే రోడ్లో వెళ్ళారు కదా, వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏంటి, చంద్రబాబు గారు ఏంటి. మరి లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తారు? అంటే జోగి రమేష్ ఏమో నేను చేయలేదు లిక్కర్ స్కామ్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు మరి? జోగి రమేష్ ఎందుకు చేయలేదు, ఎంత పిల్లలు అడిగినా చెప్తాడు. ఎవరు స్కామ్ చేశారు, ఏమి చేయలేదు అందరూ తెలుసు. స్కామ్ చేసేది స్కామ్ చేశాడు, చంద్రబాబు మీద దాడి చేయడానికి వెళ్ళాడు, రాళ్ళు తీసుకొని దాడి చేయడానికి వెళ్ళాడు ఇంటి మీదకి. మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడానికి వాళ్ళు వెళ్ళమా? మేము టీడీపీ నాయకులు వెళ్ళమంటారా? 5 నిమిషాల పని. ఆ రోజు అధికారం ఉందని మినిస్టర్ అని, నేను మినిస్టర్ అని, ఇంకా ఇవాళ టీవీ 9లో మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద డైలాగులు రజనీ గారితో. నేను రజనీ, మా గౌడాస్ కులం మాది ఇది, మేము పుట్టిన కాడి కళ్ళు గీసాం, మందు పోసాం, అదే కులం రెచ్చగొడితే మా కులపోళ్ళు వస్తారు. ఏది రెచ్చగొట్టు 100 మంది వస్తారేమో గౌడాసు చూస్తాం మేము. అంటే అన్న ఇక్కడ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే వాళ్ళ కొడుకేమో కుల రాజకీయాలు చేయటం, అసలు వాళ్ళందరూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం అసలు ఎలా చూడొచ్చు? అసలు వాళ్ళ అబ్బాయి జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి తెలుసులే, కానీ వాళ్ళ అబ్బాయి సంగతి ఏముందో వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడతాకి. ఆడ బఫే ఆడను పేడినాని కొడుకు ఇద్దరు బఫే కాడలేక ప్రజలందరూ తెలిసింది. అది వాళ్ళ చేసేది ఉందా? ఏదో అధికారం అందుకు పెట్టుకొని బాబులు అడ్డం పెట్టుకొని డబ్బులు దాచుకొని అది మాట్లాడతారు. కారులో తిరగటం ప్రజలు కానీ చేశారు వాళ్ళు. అది అంటే పక్కన నిన్న చంద్రబాబు గారు లండన్ వెళ్తే ఇక్కడ తుఫాన్ వచ్చిన తర్వాత పట్టించుకోకుండా చంద్రబాబు తను దోచుకున్నది మొత్తం లండన్లో పెట్టడానికే లండన్ వెళ్ళాడు అని చెప్పి వైసీపీలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? చంద్రబాబు గారా ఏది అంతకుముందు సింగపూర్లో వాటర్లు ఉన్నాయన్నారు, జపాన్లో వాటర్లు ఉన్నాయన్నారు. తీసుకురామను చంద్రబాబు గారి ఇవాళ కాదు, 20 వాళ్ళ నాన్న చెప్పాడు 2005లో 2004లో జపాన్లో పెట్టిన మొత్తం లాగితే సింగపూర్లో వాటర్లు కట్టిని మొత్తం తీసి ఇప్పుడు దాకా 20 ఏళ్ళు అయింది, గతి లేదు సతీ లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్తారు లండన్లో పెట్టినప్పుడు మీడియా చూపిస్తుండగా పేపర్లు వేస్తలేదా, టీవీలో రావట్లేదా? అధికారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పక్కన ఫోటోలు తీసుకొని పెట్టుబడులు పెట్టమని చంద్రబాబు నాయుడు గారు. అది అంటే పక్కన లోకేష్ గారిని కూడా వ్యంగ్యంగా చేస్తున్నారు. ఒక రోజేమో ఇండియాలో ఉంటాడు, ఒక రోజేమో దుబాయ్లో ఉంటాడు, ఒక రోజున క్రికెట్ చూడడానికి వెళ్తాడు. ఇలా రాష్ట్రాన్ని వదిలేసి తన సొంత ఎంజాయ్ చేయడం అంటున్నారని చెప్పి అంటున్నారు. ఎలా చూడొచ్చు? ఫ్లైట్లో నేను వెళ్తాను, 5 వేలు పెట్టి బొంబాయికి వెళ్తా, ఏముంది దాంట్లో? క్రికెట్ మా ఇష్టం ఆయనకి, క్రికెట్ ఆడిస్తున్నాడు. ఈ జోడ చూస్తున్నారు, ఎన్ని స్టేడియాలు కట్టిస్తున్నారు, ఎంత డెవలప్ చేస్తున్నారు, పిల్లల్ని ఆదుకుంటున్నాడు కదా లోకేష్. ఇవాళేం కాదుగా, అధికారం ఉన్నప్పుడు అదే, అధికారం లేనప్పుడు దుబాయ్ వెళ్ళలేదా? T20 వరల్డ్ కప్ దుబాయ్ వెళ్ళలేదా? చిరంజీవి గారు రాలేదా? అందరూ వచ్చారుగా. వెంకటేష్ గారు ప్రతి మ్యాచ్కి వెళ్తారు. దేనికి వెళ్తారు? ఇష్టం, అది మనిషికి శరీరానికి ఇష్టం. క్రికెట్ వెళ్తున్నాడు, ఫ్యామిలీ తీసుకుని వెళ్ళాడు. ఒకరోజే వెళ్ళింది, ఈ డబ్బులు ఏం తీసుకుని వెళ్ళాడా? అంటే రాష్ట్ర ప్రజలు మొత్తం గాలికి వదిలేసి లోకేష్ ఇటు చంద్రబాబు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. నువ్వు 2019లోనో 20లోనో తుఫాన్ వచ్చింది, ఈ చోట తుఫాన్ వచ్చింది, నువ్వు ఎక్కడ ఉన్నావు? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ పిల్లల దగ్గరికి వెళ్ళలేదా? లండన్ వెళ్ళలేదా? వారం రోజులు ఆడ ఉండవు. అసలు తిప్పలు పడ్డారు రైతులు. ఏటా అక్కడ ఉండాలి, ఎన్ని బాధలు పడ్డారు. ఏ మినిస్టర్లు కలిచాడు? నువ్వు ఎక్కడ ఉన్నావు? లండన్లో మీ అమ్మాయిల దగ్గర ఉండవు. నువ్వు వారం 10 రోజులకు వచ్చావు. 10 రోజులకు వచ్చి నువ్వు చేసావా? చంద్రబాబు గారు 2 రోజులు అయితే అక్కడే ఉండి మొత్తం అది చెట్టు పడిపోతే చెట్టు నరికేయటం, రోడ్డు పోతే రోడ్డు వేసేయటం, ఎమ్మటే 5 నిమిషాలు పని అయిపోతుంటే తుఫాను వచ్చినట్టు ఉందా? ప్రజల్లో అసలు కనిపిస్తుంది అక్కడ బాధ. వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉన్నవాడు మాట్లాడతాడు. అది అసలు ముందా తుఫాన్ ఎఫెక్ట్లో అసలు ప్రభుత్వం ఎలా చర్యలు చేపట్టింది? ప్రజలు నిజంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సంతోషంగా ఉన్నారు. మనకి ఎక్కడో 200 కిలోమీటర్ 300 కిలోమీటర్ దూరం ఉండగానే చల్ల గాలి వచ్చింది, వాతావరణం ఫుల్ ఇదిగా ఉంది. అక్కడ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? తుఫాన్ వల్ల నష్టపోతే దానికి ఏముంది 10,000 కోట్లు వస్తుంది. దాని గవర్నమెంట్ ఏముంది ఒక 5,000 కోట్లతో రెడీ చేసింది. చంద్రబాబు గారు తెల్లారికి ఎన్ని వేల కోట్లు నష్టం వచ్చిందని చెప్పారు కదా. 5,222 కోట్లు నష్టం వస్తుంది పంట వల్ల. దానికి భక్తి చేస్తామని అన్నాడు కదా. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు రైతులు అండగా ఉండి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు సంతోషంగా చూశారంట కదా.
రైతులు చూస్తే మరి ఓట్లు ఎందుకు వేయాలి? రైతులు వేసారు మరి. అందరు రైతులను చూశాడు, మత్స్యకారులను చూశాడు, ఆటో వాళ్ళని చూశాడు, డోహరా మహిళలను చూశాడు. మరి డోహరా మహిళలకు ఏం చెప్పావు నువ్వు గెలక ముందు? ప్రతి సంవత్సరం 12,500 ఇస్తా అన్నావు. ఇచ్చావా? 12,500 డోహరా మహిళలకి 4 సంవత్సరాలు 3,000 ఒకళ్ళకి, 4,000 ఒకళ్ళకి. ఏం చెప్పమంట జగన్మోహన్ రెడ్డి గురించి? ఇద్దరు పిల్లలకి ఇస్తే అలా భారతి గారు అన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అమ్మకు అడుగుతా అన్నారు. ఒక మనిషికి ఇచ్చారు. 3 పిల్లలు ఉంటే ఒకళ్ళకి. ఇప్పుడు 7 ఉంటే అనంతపురం జిల్లా వాళ్ళకి ఇచ్చారని వాళ్ళే వచ్చి చెప్పారు మీడియా ముందు. వీళ్ళు చెప్పించలేదు కదా. అట్లా చెప్తారు. వాళ్ళకి ఏం మాటలు మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అది అంటే ప్రజలు మళ్ళీ నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి? నమ్మేది కదా. ఈసారి 11 కూడా వస్తాయో కూడా తెలియదు. అది జనాల విశ్వాసం కోల్పోయాడు అంతేగా. అది అంటే గతంలోనేమో 175 గెలుస్తానన్నాడు. ప్రజలు చీకొడి 11 సీట్లు ఇచ్చారు. ఇంకా వాళ్ళు మార్చుకోకుండా ప్రజల్లో ఉండకుండా ఇలా కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేపట్టడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు 175 ఎందుకు రావు రజని, ఎందుకు రాకూడదు రజని? అసలు ఆ మీడియా అడుగుతుంటే ఆ కుక్కర ప్రశ్నలు అడిగినప్పుడు సమానం చెబుతాం. ఆయన ఎట్ట చెప్పేవాడు? 175 ఎందుకు రాకూడదు రజని? అసలు వీళ్ళు అవతల వాళ్ళకి గెలవకూడదు. ఒకటి కూడా గెలవకూడదు. 175 ఉంటుంది పోటీ. ఇప్పుడు 300, 400 స్కోర్ కొడతాను. 400 ఈయన కొట్టింది అట్టాగే ఉంటుందా? క్రికెట్లో 300 కొట్టరా? నమ్మకం మేము గెలుస్తామని చెప్పాలి. 175 నాకే వచ్చేస్తాయి, నేనే గెలుస్తా అంటాడేంటి? అప్పుడు ఎన్ని ఇచ్చారు? 5 లేపేసి 11 ఇచ్చారు. ఇప్పుడు అంతే, నేనే అధికారం వస్తాయి. నువ్వు ఊళ్ళో కనుతున్నావు అంతే. ఎవరు ఉన్నారు నీకు మినిస్టర్? ఒక్కడు లేడు. దిక్కులేదు, దివాణం లేదు ఇవాళ నీ పార్టీలో. ఉన్నాడా? తిన్నాసేపు తిన్నారు. 5 డిప్యూటీ సీఎంలు, 2 హోమ్ మినిస్టర్లు. ఏరియాలో వీళ్ళందరూ ఉండాలా? తిని పందుకుక్కులాగా 1,000 కోట్లు 2,000 కోట్లు దాచుకొని. అంటే పక్కన జగన్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరి అన్నీ నెరవేర్చారన్న గతంలో? నేను చెప్పా కదా. నెరవేర్చాడు? 3 ఎంత పిల్లల మంది ఉంటే అంతమంది పిల్లలకి నేను అమ్మఒడి 15,000 ఇస్తాడు. ఫస్ట్ సంవత్సరం 14,000 ఒక మనిషికి ఇచ్చాడు. 2 పిల్లలు ఉంటే కుదరదు, ఒక పిల్లలకి ఇస్తాను, ఒక పిల్లలకి 14,000 ఇచ్చాడు. 2వ సంవత్సరం 13,000 కాడికి ఇచ్చాడు. అంతేనా ఇచ్చింది? అది అంటే మరి ఇప్పుడు నిన్న ముంతా తుఫాన్ ఎఫెక్ట్లో కూడా పర్యటన చేస్తూ రైతులందరికీ ఒక హామీ, మీ అందరికీ రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఒక హామీ ఇచ్చారు. 2029 ఎలక్షన్స్లో గెలిస్తే మరి ఆ హామీని నిలబెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? తెలంగాణలో చేశారు, రుణమాఫీ చేస్తున్నారుగా, ఆరాధరిగా చేస్తాడు. అది ప్రజలు నమ్ముతారన్న మళ్ళీ ఫైనల్గా? అది బాబాయ్ నమస్తే, నీ పేరు? నా పేరు బండ్ల బాబురావు. ఏం చేస్తారు? ఆకుకూరల వ్యాపారం. వ్యాపారం ఎలా ఉంది బాబాయ్? అంటే రైతులు, ఒక రైతుగా మీరు ఆకుకూరల వ్యాపారం అంటే రైతులు అందరికీ సమస్యలు తెలుస్తూ ఉంటాయి. ఆ రైతు ఎలా ఉన్నాడు, ఈ రైతు ఎలా ఉన్నాడు. అసలు ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అసలు? బాగానే ఉంది. అంటే తుఫాన్ వచ్చి ఎన్ని బీభత్సంగా ముంచేసింది. దానికి ఎవరేం చేస్తారు? అంటే పక్కన ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు, గత ప్రభుత్వమే రైతులను పట్టించుకుందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? పట్టించుకుంటారు, పట్టించుకోకుండా పట్టించుకుంటారు. చేస్తున్నారు, ఒకటి నిదానంగా చేస్తున్నారు. ఒక్కసారి చేయాలి చేయట్లేదు. ఆయన గారు రాజధాని వదిలేసాడు, మళ్ళీ ఆయన గారు లైన్లో పెట్టి చేస్తున్నారు. అంతేకాని నిదానంగా రైతులు కూడా చేస్తారు. అందరికీ ఇబ్బంది ఏమి ఉండదు. అందరినీ నిదానంగా సలకంగా చేస్తారు. అంటే ఒక పక్క మొన్న రీసెంట్గా చూసుకుంటే ఒక సైక్లోన్ ఎఫెక్ట్, మంతా తుఫాన్ ఎఫెక్ట్ మన రాష్ట్రాన్ని ఒక అలకల్లోనం చేస్తూ ఉంది. ఎలా ఉందంటే రైతులు మొత్తం నష్టపోయారు అని చెప్పి వైసీపీలు మాట్లాడుతున్నారు. పక్కన టీడీపీ వాళ్ళు ఏమో వాళ్ళందరికీ నష్టపరిహారం అందిస్తామని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎవరు అసలు రైతుల పక్షాన అసలు ఏ ప్రభుత్వం ఉంది అసలు? ఇద్దరూ సమకూలంగానే చేస్తారు. ఒకళ్ళని వ్యత్యాసంగా మాట్లాడకూడదు. వాళ్ళని సైకో అంటే వీళ్ళ సైకో, ఎవరి దాళ్ళు చూసుకోవాలి. తప్పది. ఎవరి పరిపాలన వాళ్ళు సమృద్ధి చేయాలి. నీ మీద పరిచయం అనుకో, ఎదుటి మన మీద పరిచయంతారు. ఆ తప్పు పని చేయకూడదు. ఎవరి దాళ్ళు సమకూలంగా చేసుకోవాలి. కానీ వాడు అది అన్నాడు, ఈడు ఇది అన్నాడు, అది చేయాలి. పరిపాలన బట్టి శుభ్రంగా ప్రజలను చక్కగా చేయాలి, అందుబాటులో చేయాలి. కానీ వ్యత్యాసంగా మాట్లాడాలి. తప్పది. మరి నిన్న పర్యటన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిది రైతుల పక్షాన ఉంటూ 2029 తర్వాత రైతులందరికీ బీమా ఒకటి చేస్తాను, మీ అందరికీ క్యాన్సిల్ చేస్తానని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు? చేస్తారు. ఎవరైనా కానీ అది ఒకటి ఇచ్చిన తర్వాత అందరూ చేస్తారు. ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి తిరుగుతూ ఉంటాడు ప్రజల మట్టుబడి. ఇప్పుడు ఈయన చంద్రబాబు అధికారం లేడు, అప్పుడు ప్రజల మట్టి తిరిగాడు. ఇప్పుడు ఎవరైనా అధికారం సింహాసనం మీద కూర్చున్న తర్వాత ప్రజలే ఆయన దగ్గర. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు వచ్చినాయి. 150 నుంచి 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ ప్రజలు నమ్ముతారా మరి జగన్మోహన్ రెడ్డిని? నమ్ముతారు. ఒకళ్ళ అటు ఒకళ్ళని ఇటు చేస్తూ ఉంటారు. నమ్ముతారు, నమ్మకం ఉండే ఉంటారు. వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉండిద్ది, వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉండిద్ది. నమ్ముతారు, నమ్మకం ఉండే ఉండదు. మరి ఏ ప్రభుత్వం కావాలి? మరి 29 ఎలక్షన్స్లో మీకు ఏ ప్రభుత్వం కావాలి? టీడీపీనా వైసీపీనా? నేను ఒక్కడిని అనేది కాదు, అదంతా ప్రజల తీర్మానం.
నా అభిప్రాయం అంటే మంచి పరిపాలన చేసే అధికారం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం చేస్తుందా? చేస్తుంది. థ్యాంక్ యూ బాబా.